నీకు భూషణ్తో పెళ్లి నచ్చకపోవడానికి కారణం ఆ డ్రైవరే కదా. మధ్యలో ఆ డ్రైవర్ ఎందుకు లాగుతున్నారు నాన్న? డ్రైవర్ గానే వచ్చాడు. ఇప్పుడు మేము వదిలేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావే? వాడుతూనే కదా. మరి నాటకాలు ఎందుకు? నిన్ను ఏంటి ఇంకా చర్చలు? 2 దేశాల రాయబారుల్లా ఇలా నిలబడ్డారేంటి? అక్కడ చాలా మంది మండపడికొస్తున్నారు. తీసుకుని అంకుల్ తాళి కట్టేస్తాను. ఏంటి నాన్న మాట్లాడుతున్నారు కదా, మీరు రండి. ఇంకెంతసేపు వెళ్ళండి సార్. మీరు అడగండి. లేదు సార్, నేను చూసుకుంటాను సార్. నో ప్రాబ్లం సార్. ఏమయ్యా సార్, నీ ఉద్దేశం ఏంటి? లోపల చర్చలు ఫలిస్తాయంటావా? డౌటే సార్. ఆ అమ్మాయి తండ్రితో వెళితే పిల్లక జుట్టోడు దిచ్చి పెళ్లి చేస్తారని భయపడుతుంది సార్. అవునయ్యా, ఆ పిల్లక జుట్టోడు నిజంగా శాడిస్ట్ లానే ఉన్నాడు. ఇదంతా మనసులో పెట్టుకుని కెనడా తీసుకెళ్లి పిల్లని ఏమైనా చేస్తే ఎవరు సార్ దిక్కు? ఇది పాయింటే సార్. ఆ పిల్ల చావన నచ్చొస్తుంది గాని ఆ పిల్లకు మాత్రం పెళ్లి చేసుకోదు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ పెళ్లిని ఆపనని ఆపేస్తాడు గాని ఆ పిల్లకి నచ్చిన ఇచ్చే పెళ్లి చేయడు సార్. మహా మర్యాదగా నాతో పోలీస్ స్టేషన్ లో నన్ను ఒక బిచ్చగాళ్ళ నిలబెట్టొద్దు. ఈ పెళ్లి ఆపేస్తానని చెప్పండి, సంతోషంగా వస్తాను. ఈ పెళ్లి ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ ఆ డ్రైవర్ తో లేచిపోవాలి గ్యారంటీ అయితే. ఏమన్నా నాన్న, ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? మీ కూతుర్ని ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారా? ఇప్పుడు చెప్తున్నాను, ఎన్ని చెప్పినా మీరు నన్ను ఆ మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేస్తారని అర్థమైంది. కాబట్టి నిన్నెక్కడికి రా. ఎవరు నా గురించి ఎంత తప్పుగా అనుకున్నా సరే, నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడను. నా జీవితం, నా ఫ్యూచర్ నేనే డిసైడ్ చేసుకుంటాను. ఆ రైట్స్ నాకున్నాయి. మీ అమ్మాయితో మాట్లాడారా? మీతో రావడానికి ఒప్పుకుందా? ఒప్పులేదు. ఈ జుట్టు పొరిగాడితో పెళ్లి చేస్తావని ఇప్పటికీ అంటున్నారు. మా నాన్నకి పరువు ముఖ్యం, నాకు నేను ముఖ్యం. నాకు ఇదే ముఖ్యం. ఏంటి చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు? వీడిని చూసుకుని నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? అసలు వీడితో వెళ్తే 3 పూటలు తిండి పెడతాడా? ఊరు మల్లెపూలు కొడి పెడతాడా? అవును, ఇప్పుడు నువ్వే మమ్మల్ని పోషిస్తున్నావు. 3 పూటలా తిండి నువ్వే పెడుతున్నావు. మేము కష్టపడడం లేదు, సంపాదించడం లేదు. మధ్యలో మీరెందుకు సమాధానం చెప్తున్నారు? ఇది నా విషయం, నేను చూసుకుంటాను కదా. వీడేదో ఫ్రస్ట్రేషన్ లో వాగుతూనే ఉంటాడు. సార్, మనం అనుకున్నది నిజమైంది చూసారా? ఎస్ఐ గారు, తను రానంటుంది. నేను తీసుకెళ్లాలనుకుంటున్నా. పెళ్లి కొడుకు ఇప్పటికీ పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురు పెళ్లి నాకు నచ్చిన వాడితోనే జరగాలి. దానికి ఏం చేయమంటారో చెప్పండి. సార్, మా నాన్న నన్ను చాలా బాగా పెంచారు, అందులో అనుమానమే లేదు. వీడెప్పుడైతే పెళ్లి చూపుల పేరుతో మా ఇంటికి వచ్చాడో అప్పటి నుంచి మా నాన్నకి నాకు మధ్య దూరం పెరిగింది. ఇతన్ని చేసుకుంటే దేశానికి మధ్య దూరం పెరగడమే కాదు, మా కుటుంబానికి నాకు మధ్య కూడా దూరం పెంచేస్తాడు. మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? కుటుంబాన్ని వదిలేసి వెళ్తానంట లేదా? అది వేరు నాన్న. సార్, నేను కాలేజ్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. నాకు ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. మా నాన్న నన్ను మా ఊళ్ళోనే చదువుకోమని అన్నారు. నాకు సిటీలో పెద్ద కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఆయన మా నాన్న మాట కాదనలేక మా ఊళ్ళోనే చదివాను. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. ఇప్పుడు నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ టేకప్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని పక్కన పెట్టి పెళ్లి చేయాలనుకున్నారు. పోనీ పెళ్లి చేసుకునేవాడైనా చదివిస్తాడు, నా గోల్స్ గురించి పట్టించుకుంటాడు అంటే అది కూడా లేదు. నన్ను వంటింటికే పరిమితం చేయాలని చూస్తున్నాడు. పెళ్ళాన్ని బానిసలుగా చూస్తారని నాతోనే చెప్తుంటే ఇలాంటి వాణ్ణి ఏ ఆడపిల్ల చూస్తూ పెళ్లి చేసుకుంటుంది చెప్పండి? నా వరకు నేను క్లారిటీగా ఉన్నాను. మా వాడితో వెళ్తే వీడితోనే పెళ్లి చేస్తాను. కాబట్టి నేను ఇంకెవరిని నమ్మను, వెళ్ళను. ఏది ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వెవరో మహారాణివా? నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకోవాలా? నువ్వు ఎవడు పడితే వాడు నా మీద చేయి చేసుకోవడానికి వస్తుంటే వాడితో కలిసి ఇతను ఎందుకు కొడుతున్నావు? చూసారా సార్, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఏ వాళ్ళు ఇవ్వడం లేదు. కన్ఫర్మ్ గా ఇది లవ్వే సార్. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లేచిపోయిచ్చారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు సార్? నేను ప్రతిగుండగా నిన్న డ్రైవర్ తో వెళ్ళనివ్వను. నాకు నా పరువు కంటే ఏది ముఖ్యం కాదు. ఒకవేళ నా మాట వినకపోతే మీ ఇద్దరిని షూట్ చేసి జైలుకి వెళ్తా. మీరు మామూలుగా ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని నమ్మి ఎలా పంపించమంటారు? ఇదంతా చూస్తుంటే పరువు కోసం ఏం చేయాలి సిద్ధపడేలా ఉన్నా. ఆపండి. ఈ వల్ల కాదని అర్థమైపోయింది. నా కూతుని ఎలా తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు. మీ పై అధికారులతో ఇప్పుడే మాట్లాడతాను. సారీ. దేనికండి? నేను రాత్రి వాడి ఫోన్ లిఫ్ట్ చేసి ఉండకూడదు. కోనిలేండి, ఇది కూడా అదే మన మంచికి అయ్యేటట్టుంది. అంటే మీరు
దారిలో ఎక్కడ దొరికినా తీసుకెళ్లి వాడితో పెళ్లి చేసేవాళ్ళు. పోలీస్ స్టేషన్ కాబట్టి మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. కానీ నా వల్ల వాళ్ళందరూ మిమ్మల్ని కొట్టారు. దెబ్బలు తగిలాయా? సార్ అటు చూడండి సార్. పర్వాలేదండి. మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్లకుండా వెళ్ళిపోయేదాకా ఇంకా ఎన్ని దెబ్బలైనా తింటాను. నన్ను వెనక్కి తీసుకెళ్తారని భయంగా ఉంది. నన్ను ఎలా అయినా మీతో పాటు తీసుకెళ్ళండి. నా ప్రాణాలు అడ్డేసైనా సరే వాడితో పెళ్లి జరగకుండా కాపాడతాను. సరేనా? నిజంగా మీలాంటి డ్రైవర్ని నేను ఎక్కడా చూడలేదండి. ఖచ్చితంగా డౌట్ లేదు సార్. అమ్మ ఇతనితో లేచిపోయే వచ్చింది. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుందయ్యా. నాలాంటి జీనియస్ కి కొట్టలేదు మీకెలా కొడుతుంది సార్? ఏంటి అంటే ఆ పెళ్లిక జుట్టుని పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయి సిద్ధంగా లేనట్టుంది సార్. కానీ వీడిని చేసుకోవడానికి సిద్ధంగా ఉందా? అదే క్లారిటీ లేదు సార్. అది కదా కనుక్కోవాలి. ఒక పని చేయి, నువ్వు అని తీసుకెళ్లి కనుక్కో. నేను ఆ అమ్మాయితో మాట్లాడి కనుక్కుంటాను. సరే సార్, నేను ఆ అమ్మాయిని ఇక్కడ రమ్మని చెప్తాను. ఓకే వెళ్ళు. అమ్మా, నిన్ను సార్ లోపలికి పిలుస్తున్నారు. ఏం భయపడకుండా నీ మనసులో ఉన్నదంతా సార్కి చెప్పేసి, ఓకేనా? వెళ్ళమ్మా. నువ్వు నాతో రా. సార్ చెప్పమ్మా, నువ్వేమనుకుంటున్నావు? సార్ నేను సిటీకి వెళ్ళి నాకు నచ్చిన ప్రాజెక్ట్ చేయాలి, మంచి జాబ్ చేయాలి. నా గోల్ వేరు సార్. దాన్ని మా నాన్న అర్థం చేసుకోలేదు. ఆ జుట్టు పొలిగాడైతే నన్ను వంటింట్లో పడవుండమంటున్నాడు. అవునమ్మా, వాడేమో ఆవేశపరుడులా ఉన్నాడు, వీడేమో ఆస్తిపరుడులా లేడు. ఇతనికి ఆస్తి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి సార్? నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను. అంతేనంటావా? కానీ నువ్వు ఒక డ్రైవర్ అని నమ్మి అతనితో వచ్చావు. వాడు ఎలాంటి వాడు నీకు తెలుసా? కొంతమంది డబ్బున్న వాళ్ళని వలలో వేసుకోవడానికి మంచి వాళ్ళ నటిస్తారు. అలా ఆ డ్రైవర్ నిన్ను తీసుకొచ్చాడేమో. ఆ డ్రైవర్ నన్ను తీసుకురాలేదు సార్. నేనే అతన్ని తీసుకొచ్చాను. మా ఇంట్లో నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. ఈ డ్రైవర్ మాత్రమే నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. చాలా మంచివాడు సార్. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ మీ నాన్నకి చాలా పలుకుబడి ఉన్నట్టుంది. పై అధికారులతో ఒత్తిడి తీసుకొస్తే నేనేం చేయలేను కదమ్మా. సార్ మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి సార్. నువ్వు మీ వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా లేవు, అంతే కదా? అంతే సార్. డ్రైవర్ తోనే వెళ్తావు, అంతే కదా? అంతే సార్. సరే, ఆలోచితో. సిగరెట్ ఉందా? సార్ నాకు అలవాట్లేదు సార్. మీకు అలవాటు ఉందో కొని తెమ్మంటారా? ఓతో ఎక్సలెంట్ హౌస్. లేదు తెలుసుకుందా. నాకు అలవాట్లేదు. మరి ఎందుకు అడిగారు? నీకు అలవాటు ఉందో లేదో తెలుసుకుందామని. మందు తాగేవాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకంతకంటే నచ్చదు సార్. అయితే నువ్వు కొంచెం మంచోడువే. మీలాంటి జీనియస్లకి ఏంటో అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందయ్యా. ఎందుకు సార్? ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో వెళ్ళిపోతే నీ మీద కిడ్నాప్ కేసు పడుతుంది. ఆయన అమ్మాయి అలా వెళ్ళిపోదు సార్. పై అధికారులు ఒత్తిడి చేసి ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ పంపించామంటే మేమాత్రం ఏం చేస్తామయ్యా? మరి ఎందుకు సార్ మీరుండి? అదే మీలాంటి జీనియస్ ఉండి మాకేం లాభం సార్. ఓకే ఇలా చూడు, బయట చూసావా ఎన్ని కార్లు ఉన్నాయో? నువ్వు అమ్మాయిని తీసుకెళ్తుంటే కారు మధ్యలో అటాక్ చేసి ఆ అమ్మాయిని వాళ్ళు తీసుకెళ్ళిపోతే నేను ఎలా తీసుకెళ్ళిస్తాను సార్? ఒకవేళ తీసుకెళ్ళిపోతే అంతమంది ముందు నువ్వు ఒకరివే గెలవగలవా? అది చెప్పు. నువ్వు నాలాంటి జీనియస్వి కాదు, సినిమాలో హీరో లాంటి వాడు కూడా కాదు. లేదు సార్, నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వేం చేయలేక కదా పోలీస్ స్టేషన్కి పారిపోయొచ్చావు. అసలే వాళ్ళ నాన్న ఆయిల్ వెళ్ళటూ మాట్లాడుతున్నాడు. చూసారా సార్, వాళ్ళ వల్ల మాకు సమస్య ఉందని మీకు అర్థమైంది కదా. బయటికి వెళ్ళాక నిన్ను చంపేస్తారయ్యా. అవును సార్. అందుకని ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోమంటారా? ఆ అమ్మాయి వాళ్ళతో వెళ్ళని చెప్పడం వల్ల ఏం లాభం లేదయ్యా. మరి ఏం చేయమంటారు సార్? డేర్ చెయ్యాలి. ఇద్దరు ఇష్టపడే వచ్చారు కాబట్టి ఒక పని చేయొచ్చు. ఏంటి సార్ అది? పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోవడం కదా తీసుకొచ్చింది? అయ్యో అది కాదు సార్. మోసం చేయాలనుకుంటున్నావా? అమ్మో అయ్యో బాబు, నేను అలాంటి కాదు సార్. ఇక్కడ పెళ్లి చేసుకున్నారనుకో వాళ్ళు ఏమీ చేయలేరు. ఇది నిజమా? నేను మహాని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందా? ఏమంటావు? పెళ్లి చేసుకుని బ్రతికిపోతావా? ఆ అమ్మాయిని పిలకతో తోడుకి అప్పచెప్పి చచ్చిపోతావా? ఇప్పుడు బంతి నీ న్యాయస్థానంలో ఉంది. అర్థం కాలేదా? ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు కదా. ఎవ్వరు ఏమీ చేయలేరు. రాకిలా కలిసి వస్తుందని కల్లో కూడా కలగలేదు. కలలోనే బతికిస్తామేంటయ్యా? పద. సార్ చూడమ్మా, పైనుంచి నాకు ప్రెషర్ పెరుగుతుంది. మీ నాన్న పెద్ద ఎత్తులో పరపతి ప్రయోగిస్తున్నాడు. మేము నమ్మి వాళ్ళతో నిన్ను పంపించామే అనుకో, తీసుకెళ్లి
ఆ పిల్లకి జుట్టోడికిచ్చి పెళ్లి చేస్తారు. ఇతన్నేమో చంపేస్తారు. ఏమన్నా చేస్తారేమో. అవును సార్. వాళ్ళసలే కరుడు గట్టిన రౌడీలతో వచ్చారు. ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. మరిప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఇతనితో నువ్వు ఇష్టపడే వచ్చానంటున్నావు కాబట్టి ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పెళ్లి చేసుకోండి. పెళ్ళా? పెళ్ళేంటి సార్? మరేం చేస్తావమ్మా? నువ్వేమో ఆ పిల్లకి జుట్టుని పెళ్లి చేసుకోను అంటున్నావు. మీ నాన్నేమో అతనికిచ్చి చేయడానికి చూస్తున్నాడు. పైనుంచి ఫోన్లు చేసి నిన్ను విడిచిపెట్టమంటున్నారు. విడిచిపెడితే మీ నాన్న తీసుకెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. నా ప్రాణం పోయినా వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోను సార్. మరి ఇతను ప్రాణం పోయినా పర్వాలేదా? సార్ నేను పోతే మా అన్నదమ్ము భర్త కరుస్తున్నాడు. చూడమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వేమనుకోకు. క్లారిటీగా చెప్తున్నాను. ఇప్పుడు గనక నిన్ను ఇతన్ని విడివిడిగా పంపిస్తే వాళ్ళు మీ మీద దాడి చేసి ఇన్ని ఎత్తుకుపోతారు, ఇతన్ని చంపేసి పోతారు. చంపేస్తారా? అదే అతనితో నువ్వు ఇక్కడే ఇప్పుడే తాళి కట్టించేసుకున్నావు అనుకో, ఆ పిల్లక జుట్టుడు ఏం పీకలేడు, మీ నాన్న ఏమీ చేయలేడు. పై అధికారులు కూడా ఇన్ను మీ నాన్నకే అప్పచెప్పమని మాతో చెప్పరు. మొదట్లో ఐస్ క్రీమ్ తినేటప్పుడు కళ్ళలో జివ్వు. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. పెళ్ళొచ్చావో మీరే తెలుసుకోండి. నా తల పగిలిపోతుంది. అర్జెంట్ గా టీ తాగాలి. సార్, ఈ లోపల ఒక స్పెషల్ టీ తాగొద్దాం పదండి. ఏంటండి ఇది? పెళ్ళంటారేంటి? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నేను వచ్చింది దేనికి? మీరు తీసుకొచ్చింది దేనికి? మనం లేచిపోయి వచ్చామని అందరూ అనుకోవడం ఏంటి? అయ్యో, ఇప్పుడు ఈ పెళ్ళేంటి? అంటే వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే కదండి. మంచి ఏంటండి మంచి? ముంచేస్తామంటున్నారు, పెళ్ళి అంటున్నారండి. మీరు సరిగ్గా విన్నారా లేక షాక్ లో సగమే విన్నారా? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు పెళ్ళకూడుతో పెళ్లి కాకూడదంటే వాళ్ళు నమ్మేలా మనకి పెళ్ళయిందని ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. పెళ్ళైపోతే ఇక మీ నాన్న తీసుకెళ్లి వాడితో మళ్ళీ పెళ్లి చేయలేరు కదా. ఇదేంటండి, పులి బోన్లోంచి సింహం బోన్లోకి పంపించినట్టుంది. పెళ్ళంటే అంత ఈజీ అయిపోతుందా? ఈజీగా పెళ్లి చేసి పంపిస్తామంటారేంటి? మేము బయటికి తీసుకెళ్లి వాళ్ళ గురించి కానిస్టేబుల్ క్లియర్ గా చెప్పారండి. వాళ్ళను చంపడానికి స్కెచ్ వేస్తున్నారంట. మీ నాన్నగారు కేసు అయితే చూసుకుంటారని వాళ్ళతో చెప్పడం విన్నారంట. మనం ఇక్కడ పెళ్లి చేసుకుంటే తప్ప ఇంకో అవకాశం లేదు అంటున్నారు. నన్ను చంపడం, మిమ్మల్ని తీసుకెళ్ళడం రెండు డేంజరే కదండి. అయ్యో, నాకేదో మీరు హెల్ప్ చేయాలని వస్తే మీ ప్రాణం రిస్క్ లో పడింది. ఇప్పుడు ఎలాగండి? ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి. నేను చెప్పడానికి ఏం లేదండి. వాళ్ళు చెప్పిందే నా ప్రాణం, మీ గోలు రెండు ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. పెళ్లి తప్పదంటున్నారు. నా పెళ్లి ఆపడానికి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆ మనకి పెళ్లి కాలేదంటే మీకు పెళ్లి అవుతుంది. పెళ్ళికవుతాం, నాకు చావు అవుతుంది రౌడీలతో. నేనేమైపోయినా పర్వాలేదండి. కానీ మిమ్మల్ని నా పెళ్ళికోడు పెళ్లి చేసుకుంటే మీ జీవితం ఏమైపోతుంది? అదే నా బాధ. నేను మీరు లేచిపోయామని అందరూ అనుకుంటున్నారు. పెళ్ళికోడు కూడా అంటున్నాడు. ఇప్పుడు పరువు కోసం మీ మెళ్ళో తాళి కట్టైనా ఆ పగతో రేపు కెనడా తీసుకెళ్లి మీకు నరకం చూపించడానికి గ్యారంటీ లేదు. అదే నా భయం. ఇది నిజమైన పెళ్లి కాదండి. దండలు మార్చుకుంటాం, మెళ్ళో పసుపు తాడు కడతాను. దాంతో పై అధికారులు మిమ్మల్ని మీ నాన్నతో పంపించరు. మీ నాన్న కూడా ఏమీ చేయలేక వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం కూర్చొని ఏం చేద్దామో ఆలోచించుకో. ఏమైపోయింది? ఏం నిర్ణయించుకున్నారు? మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవటం సార్. ఏమయ్యా, మేమేదో నీకు సహాయం చేయాలనుకుంటే నువ్వేదో మా బలవంతం మీద చేసుకుంటున్నట్టు అలాంటివేంటయ్యా? అదేం లేదు సార్, నా ప్రాణాల గురించి నాకు భయం లేదు. కానీ ఈ అమ్మాయికి వాడితో పెళ్లి జరగడానికి వీలు లేదు. తనకెంతో భవిష్యత్తు ఉంది. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయరు. అది జరగాలంటే ఆ, మరి నేను తాళి కట్టాల్సిందే కదా సార్. సరే, ఇంకేం ఆలోచించకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. పెళ్లి చేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి, ఓకేనా? మేజర్లు అయితే మాత్రం ఏంటి సార్? మేజర్లు అయ్యేదాకా పెంచిన వాళ్ళని కాదని వెళ్ళిపోతారా? మీరు కూడా చేతులు ఎత్తేస్తే ఎలా సార్? ప్లీజ్ ఏదైనా చేయండి. టాటా. వాళ్ళిద్దరికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేస్తారంట. నేను చేస్తాను సార్. వాళ్ళని అది పెళ్లి చేస్తారా? మరి నేను చేయాలి.
ఎలా అయినా పెళ్లి ఆపాలి. ఆ దండల సంవత్సరం అలాగే సార్. రండి. సార్ ఏంటి సార్ మీ ఇష్టం వచ్చినట్టు మీకు మీరే డెసిషన్స్ తీసుకుంటారా? కన్న వాళ్ళకు ఎలాంటి హక్కు ఉండదా? సార్ మీ కూతురు ఏజ్ మీకు తెలుసు, మేజర్ అయిపోయింది. అతను ఎలాగో మేజర్. ఇప్పుడు పెళ్లి విషయంలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకుంది. కాబట్టి ఈ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత మాదే అవుతుంది. నానా ఏమన్నా మీరు కంగారు పడాలి. పెళ్ళ అసలు వీడి ఆగా యుషకి వీళ్ళు బయట పంపించేటట్టు వీళ్ళు లోపలేసి ఆగండి. మీరు ఆగండి. ఏం చెప్పట మీ చెల్లెలు ఇంకొకరిని చేసుకుంటుంటే పెరిగి వాళ్ళ కళ్ళ అప్పగించి చూస్తూ ఉండాలా? ముందు ఇతని న్యూసెన్స్ ఎక్కువైపోయింది. ఈ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకున్నాను న్యాయం ఉంది. అరే అమ్మాయి మీద దాడి చేస్తావు లేదంటే అబ్బాయి మీద దాడి చేస్తావు. అసలు వదిలేస్తే చంపేసేలా ఉన్నావయ్యా నువ్వు. అసలు నీళ్ళని నువ్వు ఆగో. శివన్ తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళండి. అది వెళ్ళండి. అది వెళ్ళండి. అది సార్ నా కూతుర్ని నాకు అప్పగించాడు సార్. నేను మిమ్మల్ని నమ్మను, వీళ్ళని అప్పచెప్పను. మీరు ఎంతమంది పై అధికారులతో మాట్లాడారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు. ఈ ఇద్దరు మేజర్స్ అని చెప్పారు. వాళ్ళు కూడా డెసిషన్ నాకే వదిలేశారు. ఒక తండ్రిగా మీ బాధను అర్థం చేసుకొని మీతో పంపిస్తే ఈ ఇద్దరిని ప్రాణాలతో ఉంచుతారనే నమ్మకం నాకు లేదు. కాబట్టి వీళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. కమ్మో నాతో పెళ్ళునగానే ఇష్టం లేనట్టు చూస్తుంది. పెళ్ళైపోతే ఏం చేయలేదులే. ఈలో మనసు మారిపోకుండా చూడాలి. మా నాన్నడి కదమ్మా, నీ శత్రువుని కాదు కదా. రౌడీలో గోండాలో కూడా కాదు. ఈ ప్రపంచంలో నీ సుఖం సంతోషం కోరుకునే మొదటి వ్యక్తి నేనే కదమ్మా. ఈ ఒక్క నిర్ణయంతో మన బంధాన్ని తెంచేసుకుంటావా? నీ పెళ్లి ఘనంగా చేయాలని ఏ పట్టి ఎంత గొప్పగా చేస్తున్నాడో తెలుసా? అంత కష్టపడితే అక్కడి నుంచి వారు నా శవాన్ని మీకు బహుమతిగా ఇస్తాడు, అర్థం అవుతుందా? మాకు అర్థమవుతుందమ్మా. ఇక నీ నిర్ణయం మారినా మా నిర్ణయం మారదు. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు తూల విరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు.